ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో అధికార దుర్వినియోగం జరుగుతుంది. రావూరు బహిరంగ సభకు NH 565 ఆక్రమణ చేశారు. జాతీయ రహదారిపై వైసీపీ నేతలు స్టేజ్ ఏర్పాటు చేశారు. దీంతో తిరుపతి, ఏర్పేడు, అన్నమయ్య, బద్వేల్, హైదరాబాద్ల జిల్లా రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి వాహనాలను అధికారులు దారి మళ్లించారు. నెల్లూరులో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో అధికార దుర్వినియోగం జరుగుతుంది. రావూరు బహిరంగ సభకు NH 565 ఆక్రమణ చేశారు. జాతీయ రహదారిపై వైసీపీ నేతలు స్టేజ్ ఏర్పాటు చేశారు. దీంతో తిరుపతి, ఏర్పేడు, అన్నమయ్య, బద్వేల్, హైదరాబాద్ల జిల్లా రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి వాహనాలను అధికారులు దారి మళ్లించారు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శ్రావ్య. ఏదైతే వైసీపీ నాయకుల పిచ్చి పరాకాష్ఠగా చేరిందని చెప్పాలి. అంటే జాతీయ రహదారి అత్యంత రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం పూర్తిగా కూడా అంటే తిరుపతి, ఏర్పేడు, అన్నమయ్య జిల్లాలను యాక్సెస్ చేస్తుంది. అలాగే బద్వేలు, హైదరాబాద్ లాంటి ప్రధానమైనటువంటి పట్టణాలను, నగరాలను కలిపేటటువంటి యాక్సెస్ రోడ్ అది. ఇలాంటి రోడ్లని మనం బ్లాక్ చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారా అనేటువంటి మినిమం స్పృహ కూడా లేకుండా NH 565 అయితే ఈ రోజు వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్ర పేరుతో అయితే ఆక్యుపై చేసి డయాస్ ఏర్పాటు చేశారు. ఈ డయాస్ ఏర్పాటు చేయడం, ఈ రోడ్డుని మళ్లించేందుకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి పంపించడంతో ప్రయాణికులు ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ కు వచ్చిపోయేటటువంటి ప్రయాణికులు అత్యంత భయాందోళనకు గురవుతున్నారు. అంటే పూర్తిగా కూడా ట్రాఫిక్ ఆ రూట్ లో వచ్చి బయటకు పోతున్నట్టు అక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే అంబులెన్సులు కానీ ఇలాంటి అత్యవసరమైనటువంటి సర్వీసులు వెళ్ళేటటువంటి యాక్సిస్ మార్గం అది. ఇలాంటి ప్రదేశాన్ని అంటే తిరుపతి అంటే ఏంటంటే ఇటు కడప జిల్లాలో అంటే తిరుపతికి ఎక్కువ వైద్యపరమైనటువంటి విషయాలకి ఎక్కువ కూడా తిరుపతికి వెళ్తుంటారు ఈ ఏర్పేట ప్రాంతం మీదుగా. ఈ ప్రాంతాన్ని యాక్సిస్ ఇక్కడైతే సభ ఏర్పాటు చేసి రోడ్డు బ్లాక్ చేయడం అయితే పూర్తిగా కూడా రాపూరు గ్రామంలో, రాపూరు మండల హెడ్ క్వార్టర్ అయితే దీనిపై అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రజలు ప్రస్తుతానికైతే దీన్ని లోనే చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఎవరైతే ప్రజలు వెయిట్ చేస్తున్నారో బస్సుల కోసం వీళ్ళు కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే సామాజిక బస్సు యాత్ర పేరుతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అంటే ఏదైతే సామాన్యులు అయితే మాత్రం పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ చరిత్.